కొట్టుకోకండి అయ్యా, ఒక్కొక్కరికి ఇవ్వండి మందు సిద్ధి. టైం ఎంత అయిందిరా? 10:30. సంక వద్దు. పట్టుకోండి. You come. Please come. Please come. బాబు బాబు ఏంటి? బాబు నాకు ఒక మాత్ర ఇవ్వండి బాబు. ఇవన్నీ మాత్రలేనే బీడ్ సీసాలు అనుకున్నావు ఏంది? నీకే మాత్ర కావాలో చెప్పు. నాకు మోకాళ్ళ నొప్పులకు ఒకటి, తలనొప్పికి ఒకటి, అరికాళ్ళ మంటలకు ఒకటి. నీకిన్ని మాత్రలు అక్కర్లేదే, ఒక్క మాత్ర ఇస్తాను. తెల్లారికల్లా నీ నొప్పులన్నీ తెల్లారిపోతాయి. సరేనా? ఇవ్వయ్యా. ఇది ఇంటికి తీసుకెళ్ళి ఏంటి గట్టిగా పొడి కింద కొట్టేసి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని తినే. తెల్లారికల్లా నీ నొప్పులన్నీ తెల్లారిపోతాయి. మా బాబే మా నాయనే నువ్వు అమ్మా అది తింటూ నువ్వు చల్లగా అయిపోతావు. ఓల్డ్ లేడీస్ అయితే చంపేస్తావేంట్రా? లేకపోతే ఇవమ్మా ఈ మాత్రలు తీసుకో, 20 రూపాయలు ఇచ్చాయి. పద. నెక్స్ట్ నాకు అది మీకు నాకు అది అర్థమైంది. హలో హలో, పక్కకే 100 రూపాయలది ఆంటీ. హలో. ఏంటి ఇదిగో. ఓయ్ అయిందా? 100 రూపాయలు ఇవ్వు. ఇదిగో. అన్నా పోసుకుని వస్తాను, కస్టమర్లను చూసుకో. వచ్చి ఎంతసేపు అయింది? టైమింగ్ నాకుంటదన్నా, దానికి ఉండదుగా. పోసుకుని వస్తాను. నాకు నోరు తెరిస్తే సొల్లు. ఎరా షాప్ ఎన్నింటికి తీసావు? 10:30 సార్. ఎన్నింటికి తీయాలి? 9:30 సార్. మీ ఇద్దరికి బాగా బలిసిందిరా చెప్తా. ఇంతకీ అయ్యగారేరి ఇవాళ వర్క్ చేసే మూడ్ లో ఉన్నారా లేరా? వచ్చాడు సార్. వచ్చాడా? ఏడి మరేడ్రా? చిల్లరమ్మా డబ్ల్యూ. ఏంట్రా ఇది? మెడికల్ షాప్ అనుకున్నావా? మీ ఇంటి బాత్రూమ్ అనుకున్నావా? ఈ దుమ్మేంట్రా దరిద్రుడా? నేను అదే చెప్తూ ఉంటాను సార్. ఏంటికి రన్నా ఇది? మన కౌంటర్లు మనమే తుడుచుకోవాలి కదా. చెప్పుతో కొడతారు ఎప్పటి నుంచి టైంకి రాకపోతే. చేద్దావా ఇలా వెళ్ళి పని చూసుకో. రేయ్ ఒక మసాలా దోశ ఒక్కటే టీ తీసుకురా. అలాగే సార్. పా. ఒకటే టీ. ఎందుకొచ్చావు? అక్క మందులు తీసుకొని రమ్మంది. ఏం రోగం మీ అక్కకి? నువ్వే అడుగు, నీకు బాగా పరిచయం ఉంది కదా. మతి రాత్రి తీసుకొస్తాను మందు. వెళ్ళు. నీ పేరేంటి? నిన్నే సువర్ణ. ఏంట్రా చూపు? దోసేది? మసాలా దోశ కదా సార్. టీ ఒక్కటే. టీ 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 ఎప్పుడు చూసినా టీ కావాలని. ఇక బయలుదేరండి. సార్ ఇవాళ జీతం ఇస్తా అన్నారు. ఇది మాత్రం నీకు బాగానే గుర్తుంటుందరా. 2, 3, 4, 5 తీసుకో. సార్ నా జీతం 6,000 కదా. మరి నా షాప్ పొద్దున్నే 9ంటికి తెరవాలి కదా సార్. నువ్వు షాప్ టైంకి తెరవని ప్రతిసారి 100 కట్టరా. మూసుకుని షాప్ టైంకి తెరవడం నేర్చుకో. లేదనుకో నీ బక్కు. సార్ నా జీతం కూడా ఇస్తారా సార్? ఇందా ఏంట్రా లెక్కెడుతున్నావు? నీ 4,000 కట్ చేయలేదేంటి అనే? నీకిచ్చే 4,000 మళ్ళీ కట్ చేస్తే నువ్వు గుండాకి చేస్తావురా. రేపటి నుంచి నువ్వు టైంకి రాలేదనుకో నీ బొక్క.
వచ్చి 6,000లో 1,000 రూపాయలు కట్ చేస్తే ఎవడు గుడ్డు కూడా అవ్వదు. అవునన్నా నిజమే, నీకు కూడా ఖర్చులుంటాయి కదా. పోనీ అదేదో 1వ తారీఖు ఇస్తాడా అంటే ఇవాళ 15వ తారీఖు కదన్నా. అదే కదరా చెప్తున్నా ఉష్ణపక్షి. పోనీ ఆ షాప్ ఏదో టైంకి తెరిచేయచ్చు కదన్నా. పొద్దున్నే ఏందో నీకు అంత వీకే పని. ఏయ్ నీకు పిల్లలు ఉంటే తెలిసేదిరా. ముడ్లు కడగాలి, నీళ్లు పొయ్యాలి, పేలు తీయాలి, స్కూల్కి పంపాలి. నీకేముందిరా గాలినా కొడుకువి. ఊరుకో అన్నా, ఈడిచ్చే 4,000 నాకు దేని కిందకి రావట్లేదు. పూర్తిగా ఇంకెన్ని రోజులన్నా మనకి బతుకు? 2 సంవత్సరాల నుంచి ఇక్కడే దుబ్బించుకుంటున్నాను తెలుసా. నువ్వు 2 ఏళ్ల నుంచే దొబ్బించుకుంటున్నావురా. నేను 5 ఏళ్ళగా ఇక్కడే పడి చేస్తున్నాను. టైంకి ఇవ్వడు, జీతం పెంచు. చెడ్డు నా కొడుకు. అన్న నీకు ఫస్ట్లో ఎంత ఇచ్చేవాడన్నా? 5,000 రా. ఇప్పుడు కూడా అంతే ఇచ్చొచ్చాడు కదన్నా. మరి అదే కదా నీకు చెప్పి చచ్చేది. అన్నా పక్కకి 100 రూపాయలు అంటే ఈరోజా 11 షోకా? వద్దు ప్లీజ్, నువ్వెప్పుడు ఇంతే. అస్సలు నా మాట విను. ఇదిగో అయిందా 100 రూపాయలు ఇవ్వు. ఇదిగో మేడం పోసుకుని వస్తాను, కస్టమర్ ఒక్కతే ఉంటుందన్నా. చుట్టుపక్కల పెద్దగా ఎవరితో పరిచయం లేదన్నట్టుంది. ఎక్కడో పందికొక సచిన వాసన వస్తుందిరా. సాంబార్ అన్నా మొన్నటిదనుకుంటా. అన్నా సినిమా టైం అవుతుంది. ఇలా రోజు ఉంటే కష్టం బాబు. ఇంకా నా వల్ల కాదు. నా పడ లేచిపోయినాడు కడైతురా. నీ పెళ్ళం ఎందుకు లేచిపోయిందన్నా? ఎవరా తెలీదు. లెటర్ లాంటిది ఏదో రాసి పెట్టి ఉంటుంది కదన్నా. లేదురా. లెటర్ కూడా రాయలేదా? వీడి పని బాగుందిరా. మనది ఒక బతికేనా? ఇదిగా నా బతుకు బానే ఉంది. నువ్వు నీ సంధ్య వెలుగు సంవత్సరాలకు నన్ను లాగద్దు. అయినా నీకు లేట్ వయసులో ఇంకా ఆలోచన అవసరమన్నా? అబ్బా అయిపోయింది. అప్పుడైపోయిందా? ఇదిగా కాస్ట్లీ ఐటమ్. అన్నా ఫ్యాను ఒరే కొండరి పాపు మడిచిపెట్టుకో. సంచిలో పట్టేది మాత్రం తప్పు. దేని పడితే దాన్ని తొప్పి నన్ను తొప్పకు. ఫ్యాను సంచి పట్టదు. అన్నా ఏంటి అందే? అదొకే తోసే తోసేస్తా. ఇస్త్రీ పెట్టే. ఏంట్రా ఎంత? 5,000. దానికి కూడా ఈ రోజే జీతం ఇచ్చి ఉంటారా? ఎక్కడ తీసావో అక్కడ పెట్టాయి. అంతేనా? ఒరే దాని జీతం మొత్తం తోసేస్తే అది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మొత్తుకుంటుంది. ఆ డబ్బు అక్కడే పెట్టేసి అద్దం మాత్రం నొక్కే. అనుమానం రాదు.
ఏముందిరా అక్కడ? ఆగన్నా, ఇక్కడెక్కడ ఉంటాయి డబ్బాలు. ఏం డబ్బాలరా? రోజు ప్యాకెట్లు. డబ్బాలు తోసేకరా, మళ్ళీ పోలీస్ దాకా వెళ్తున్న విషయం. ఊరుకో అన్న, నువ్వు నీ చేస్తావు. ఏమనిస్తాడు పోలీస్ కంప్లైంట్? నిరోధ ప్యాకెట్లు పోయి నేను ఇస్తాడేంటి? కరెక్టే కదా, నీకు తెలివితేటలు ఉన్నాయి రోయ్. అవును, మీ ఇంట్లో అమ్మాయి ఎవరు? మా పిన్ని కూతురు, నా చెల్లి. ఎందుకు? ఏం లేదు, మొన్న మీ ఇంట్లో కనిపిస్తేను. దాని జోలికెళ్ళకు, వాళ్ళది కడప. దాని బాబుకి తెలిసిందంటే నిన్ను బండరాయితో తలబద్దలు కూడా చంపేస్తాడు. నాకేం పని, ఊరికైనా అడిగాను. సరే, టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంది, మన ఫ్యామిలీకి పంపిస్తే బాగుంటుంది. మన ఫ్యామిలీ ఏంట్రా, మన ఫ్యామిలీ పంచుడు పనికి పని. ఎరా 10 ఉన్నాయా? 9 సార్. 9 ఉంటావేంట్రా, 10 ఉండాలి. సరిగ్గా లెక్కెట్టు. చూడండి సార్, 3, 3, 6, 3, 9 సార్. చేత కదా, ప్యాకేజింగ్ లో కూడా మోసాలే. హలో రేయ్, ఫ్యామిలీతో తిరుపతి వెళ్తున్నాను, ఎల్లుండి వచ్చేస్తాను. షాప్ జాగ్రత్త, స్టాకులో గానీ లెక్కల్లో గానీ తేడా వచ్చిందనుకో మీకు పేలుద్ది. కౌంటర్లోంచి 5,000 తీసుకెళ్తున్నాను, లెక్క రాసుకో. అలాగే సార్. రే గిరిగా, సార్ రేపు పొద్దున్న కరెక్ట్ గా 9:30 షాపుకు ఫోన్ చేస్తాను. ఫోన్ ఎత్తలేదనుకో ఈ నెల మీ 2 జీతాలు కట్టు. జలుబు మాత్ర ఇవ్వండి. జలుబు మాత్ర ఇక్కడ ఉండదా? జలుబు మాత్ర లేదా? జలుబు మాత్ర కూడా లేకుండా షాప్ ఎందుకు పెట్టావు? నా మందుల షాపు నా ఇష్టం, నువ్వెవడు పోబే. అవసరం లేదు, వెళ్ళిపో. వెళ్ళిపో. సంగతి నేను చెప్తా. నాన్న కడుగు, నాన్న కడుగు, నాన్న కడుగు, నాన్న కడుగు, నాన్న కడగమంటుంటే. నాన్న కడుగు, నాన్న కడుగు, నాన్న కడుగు, ఎండిపోతుంది నాన్న కడుగు నాన్న. రేయ్, ఎండిపోతుందట. పెళ్లి కడిగితే నీ సొమ్మేం పోయిందిరా యథాసచ్చినోడా. ఎందుకు అడుగుతారే రై? నడ్డి కింద 4 ఏళ్ళు వచ్చినా ముడ్డి కడుక్కోలేని ఎడ్డి నా కొడక. నీకంటే గడ్డి తినే గొడ్డున్నాయను రా. రై, ఈ రోజు నువ్వు ముడ్డి కడుక్కుంటే బడికెళ్తావు, లేదా గుమ్మం దగ్గర ముడ్డితో ఎండిచావు. నోర్మయ్యరా, నోర్మయ్యి. పిల్లలతో అట్లాగైనా మాట్లాడేది? వెళ్ళి కడుగు, వెళ్ళు. నువ్వేం ఎలగబడుతున్నావే రాసకార్యాలు? నువ్వు వెళ్ళి కడగొచ్చుగా. నాకు నైనా మొద్దు, నూనెంటుకుంటది, నాకు నువ్వే కడగాలి. ఓ నీ అమ్మ కడుపు అలా. ఒరేయ్, నీకు మీ నాన్న ఎలా కడిగేవాడో వాడికి నువ్వు అలాగే కడగాలట. కొడుకు మనవడు మా ఇదార్స్ అంతా అందరూ దాపరించారు నా ప్రాణానికి. హాయిగా కోడల చేత చాకరీ చేయించుకొని కృష్ణారామ అంటూ ఉండాల్సిన ఈ వయసులో ముడ్లు కడిగే కర్మ పెట్టాడా దేవుడు నా కర్మ. అయ్యో నాన్న ఎండిపోతుంది నాన్న కడుగు నాన్న. రై, నువ్వు గొంతెత్తావంటే ముడ్డి పేలిపోతాయి. ఒరే గిరిగా, సార్ నేను ఇక్కడే ఇంట్లో ఉన్నాను సార్. నువ్వు ఇంట్లో ఉంటే షాప్ ఎవరు తీస్తాడా? నీ బాబు తీస్తాడా? బయలుదేరుతాను సార్, బయలుదేరుతాను. నువ్వు ఇంకో 15 నిమిషాల్లో షాప్ తీయలేదనుకో నీకు పేలుద్ది ముడ్డి. అలాగే సార్. నాన్న కడుగు, నాన్న కడుగు. ఒరేయ్, వాడి ముడ్డంట కడగరా, చంపుతున్నాడు. నాన్న కడిగే నాన్న, బడికెళ్ళాలి. Don't you know it's true? Yes, it is.
హరి బాగున్నావా? సాయంత్రం తొందరగా వచ్చేస్తాను, సినిమాకి వెళ్దాం. సరేనండి. చేతకాని కొడుకుని కన్నా చేతకాని కొడుకుని కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడిందని ఎవరితో చెప్పుకునేది? ఛీ, ఎక్కడైనా మొగుడు వదిలేసిన పెళ్ళాన్ని చూసాం గాని పెళ్ళాం వదిలేసిన మొగుడిని వీడినొక్కడనే చూస్తున్నాను. ఊరంతా నవ్వుతుంటే తల కొట్టేసినట్టయింది. ఒరేయ్, వినపడుతుందా నీకు? ఎందుకు పనికిరాని బతుకురా అనేది? ఛీ, ఉసై, అది వెళ్ళిపోయి 4 ఏళ్ళైందే, ఇంకా నన్ను యదవాని ఎంతకాలం దొబ్బుతావే? వెళ్ళిపోతే బాగానే ఉండుండ్రా, కానీ లేచిపోయిందిరా. అది దమ్ముడికి పనికిరాని ఆ సుందరంగా ఆడుతోటి ఈ మొదనష్టపోటు వదిలేసి ఆ మొదనష్టపోటుతో పోయింది. మొదనష్టం మొండ. రోజా, దోశ. దోశవే రోజా, దోశ మాడిపోయిందే. ఈ చీర చూడు ఎలా చిరిగిపోయిందో. ఇదిగో ఇక్కడ జాకెట్ కుట్లు ఊడిపోయింది. ఈ చీర జాకెట్ ఎంత బాగున్నాయో ఆ దోశ కూడా అంతే బాగుంది. మూసుకుని తినగలిగితే తిను, లేకపోతే చీర జాకెట్ కొనిపెట్టు. నా కొడుక్కి మాడిపోయిన దోశ పెట్టావా? వాడు చూడు ఆకలితో పోతున్నాడు, నువ్వు మాత్రం 3 పూటల మెక్కవే. నోర్మై, సంవత్సరం నుంచి ఇదే చీర జాకెట్ తో తిరుగుతున్నాను. పెళ్ళానికి జాకెట్ కూడా కొనిపెట్టలేనోడికి ఆ మాడిపోయిన దోశ ఎక్కువ. నీ కొడుకు కంటే ఆ బట్టలు కొట్టి సుందరం బెటర్. నేను కనపడగానే రోజా స్టాక్ వచ్చింది, చీర కావాలా రైక్ కావాలా అని ప్రేమగా అడుగుతాడు. నీ జమ్మడిపోను. మా కొట్టు పోగొట్టేశానన్న. మా ఓనర్ వచ్చేలోపు తీసానన్న. సూపర్ అన్న. ఇది కదా తీయాల్సింది. వచ్చిందనా? థ్యాంక్స్ అన్నా. బతికిపోయావో నువ్వు దేవుడు అన్నా. సైకిల్ మర్చిపోయావరా? బాక్సులు ఎత్తుకెళ్ళడం ఏంటి? అయ్యో, దొంగలు. ఈ చీర చూడు ఎలా చిరిగిపోయిందో. మూసుకుని తినగలిగితే తిను, లేకపోతే చీర జాకెట్ కొనిపెట్టు. నాకేం తెలియదు సార్. నాకు తెలుసురా నీకేం తెలియదని. వాళ్ళు రేపు సాయంత్రానికల్లా దొరికేస్తారు. కానీ ఓ విషయం చెప్పు. ఏంటి సార్? ఆ చీర నీ చేతిలోకి ఎలా వచ్చిందిరా? ఏదో పొరపాటున వచ్చి ఉంటదిలే. దా, సంతకం పెట్టి ఇంటికి వెళ్ళిపో. సార్ ఇటు జోక్ అనుకుంటున్నాడు. నిజంరా. నా కొడుకు మీద చెయ్యేసిన వాళ్ళు ఎవ్వరు బాగుపడలేదురా. మొదలు స్టాప్ చచ్చినోళ్ళలారా. మీ అమ్మ కడుపులు కాల ఎన్ని దెబ్బలు తిన్నావురా నాయన. మొగుడికి దెబ్బలు తగిలాయన్న బాధ కూడా లేదు. నా మొదలు ఇష్టం కోడలి దున్నపోతులాగా మెక్కి ఎలా దొంగుందో. ముందుకు సాగదు. పబ్లిక్
లేడీస్ కూడా. రోజారాణి, గిరిధర్, రోజారాణి, సుందర్, రోజారాణి, సారీ గిరిధర్. మన పిల్లలు రోజారాణి, జాగ్రత్తగా చూసుకో గిరిధర్. చిన్న చిన్న పిల్లలు రోజారాణి. చెప్పరా వీడికి. మీ ఎస్ఐ కానిస్టేబుల్ 3 రోజుల నుంచి మా వాళ్ళు పట్టుకు తిరుగుతున్నారు. అడుగు మీ ఎస్ఐని. మా ఎస్ఐ పట్టుకుంది మీ వాళ్ళ. వాళ్ళు ఎవరైతే నీకు ఎందుకురా? వదిలేమని చెప్పు. నా ₹1,00,000 సరుకు ఉంది వాళ్ళ దగ్గర. ముందు వదిలేమని చెప్పు. సీటు ఆ చివరి రోలో 42వ సీటు. ఆడికెళ్ళి కూర్చో. హౌలే గాడిని అనుకున్నావా అబ్బే? అంత కోపం ఎందుకండి? ఈ విండో సీట్ లో కూర్చోండి. 15 నెంబరు. అరే మీకు భలే కోపం అండి బాబు. కూర్చోండి సార్. సార్ 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 దిగేటప్పుడు మర్చిపోకుండా తీసుకోమ్మా, మర్చిపోకుండా తీసుకో.